అయ్యే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి వివేచన ఎక్కడుంది? రాయని దగ్గరికి. బబులోని దేశంలో నా కలభావం చెప్పకపోతే మొత్తం అందరూ తలకాయలు తీసేస్తానన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. అప్పుడు అందరూ భయపడిపోయి పుట్టింటికో అత్తింటికో పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. కానీ దానియేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి వచ్చేసాడు ప్రభు దగ్గరికి. దానియేలు గ్రంథం చదవని తర్వాత మోకరించి ప్రభువా, మర్మములను సహితము తెలపగలిగిన జ్ఞానివయ్యా నువ్వు, నీ చిత్తమైతే జ్ఞానమి. చెప్పలేదా దేవుడు? కళ చెప్పేశాడు, కలభావం చెప్పాడు. రా ఆయన దగ్గరికి రా. జ్ఞానం లేదా? అడుగు. తెలివి లేదా? అడుగు. వివేచన లేదా? అడుగు. ఆరోగ్యం లేదా? అడుగు. కృంగిపోకు, భయపడిపోకు. డాక్టర్లు ఏదో చెప్పారని ఇంక నీ రిపోర్ట్లు మారవా అని బాధపడుతున్నావా? నా దేవుని సందులోకి వచ్చి మొరపెట్టిన తర్వాత రిపోర్ట్లను కూడా మార్చిన సందర్భాలు ఎన్నో నాకు తెలుసు. హల్లెలూయా. పరిస్థితులు మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. రా ఆయన సన్నిలోకి వచ్చి పరిగెత్తు. చివరి పరుగు చెప్పి ముగిస్తున్నాను.